కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం అనంతరం రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె జోషి, కిరణ్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, కర్రి రామకృష్ణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశమైన వైఖరి వల్ల ప్రమాదం సంభవించి దాదాపు 10 మంది పర్మనెంట్ కార్మికులు చనిపోవడం జరిగింది. అనేక మంది కార్మికులు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ప్రమాదాలకి కారణం ఎవరు అని పరిశీలన చేస్తే ఇవాళ భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నినాదంతో పెద్ద ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆ పరిశ్రమని గత 10-12 సంవత్సరాల కాలంగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చే పనులు ప్రారంభించారు. ఇవాళ భారతదేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెట్టడమే మోడీ ప్రభుత్వ విధానపరమైన లక్ష్యంగా నడుస్తూ ఉన్నారు. మేము భారతదేశ ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తామని బాహాటంగానే చెప్తా ఉన్నారు. దాని పర్యవసానమే విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇవాళ క్రమక్రమంగా ఉద్యోగులను తొలగించుకుంటూ వచ్చి దాదాపు ఇటీవల కాలంలో 8,000 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని, పర్మనెంట్ ఉద్యోగుల్ని తగ్గించారు. ఇవాళ 20 మంది పనిచేయాల్సినటువంటి ప్రాంతంలో 8 మందితోని 10 మందితోని పనిచేయిస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుకి సంబంధించి ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలని కనీసమైనటువంటి మెయింటెనెన్స్ కి డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. అట్లాంటి నిర్లక్ష్యపూర్వక విధానాల కారణంగానే ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదానికి ముందే కార్మిక సంఘాలు యాజమాన్యానికి అనేక ఉత్తరాలు రాసి పలానా ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, తక్షణమే వాటికి నిధులు కేటాయించండి, చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ కారణంగానే ఇవాళ పరిశ్రమ కోసం తమ రక్తాన్ని, చెమటని దారపోసినటువంటి కార్మిక వర్గం అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిశ్రమల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మిక కుటుంబాలకి కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర కేబినెట్ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పర్యటన చేసి కనీసం కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కోసం మాట్లాడకుండా కార్మిక సంఘాలను విమర్శించడం, ఇవాళ ఈ నాయకులను విమర్శించడం, ఉద్యమాలు విమర్శించడం లాంటి దుర్మార్గమైనటువంటి విధానానికి వాళ్ళిద్దరూ పాల్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ గత ప్రభుత్వ హయాంలో అదే విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే ఆ రోజు ప్రభుత్వం కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తే ఇవాళ కనీసం ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. పైగా వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల్ని లెక్కలుగా చూపించి వీళ్ళకి మేము ఎంత ఇస్తున్నామని చెప్పినటువంటి పద్ధతిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది. రెండో పక్క అదే విశాఖ ఉక్కు పరిశ్రమని నిర్వీర్యం చేయడానికి 60 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి జిల్లాలో ఇవాళ టాటా కంపెనీకి ఉక్కు పరిశ్రమని కేటాయింపు చేయటం, దాని శంకుస్థాపన చేయటం, దానికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవాళ విశాఖ ఉక్కుకి గనులు అడగలేదు, మిట్టల్ కంపెనీకి సంబంధించి ఉక్కు పరిశ్రమకి గనులు కేటాయించండి అని చెప్పి ఇవాళ అడగడం అంటేనే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమని ఎలా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ దుర్మార్గమైన విధానాన్ని ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కి జీవనాడైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని బలోపేతం చేయాలి.
దానికి నిధులు కేటాయింపు చేయాలి, దానికి ఉక్కు గనులు కేటాయింపు చేయాలి, దాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పని ఇవాళ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తా ఉంది. చనిపోయిన కార్మిక కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకి ₹50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోరాటాన్ని ప్రభుత్వం దిగొచ్చే వరకు దఫాలుగా అనేక రూపాల్లో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలు, విశాఖ ఉక్కు పట్ల నిర్లక్ష్య వైఖరి, మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విశాఖ ఉక్కు పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ధన్యవాదాలు. నా ముందు మాట్లాడిన కామెడి అరుణ్ గారు జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ విధానాలను మనం గత 12 సంవత్సరాలుగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నాం. అతను అధికారం చేపట్టింది ఇప్పటి వరకు కార్మిక విధానాలను మనం సమ్మెల రూపంలో, ఆందోళన రూపంలో, వివిధ రకాల చలో ఢిల్లీ పేరుతో అనేక రకాలుగా వివిధ రూపాల్లో, వివిధ దశల్లో మనం ఆందోళన చేస్తూనే ఉన్నా నరేంద్ర మోడీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. వాస్తవంగా బీజేపీ సిద్ధాంతమే అది. బీజేపీకి రెండే 2 సిద్ధాంతాలు. దేశంలో మతం పేరుతో చీలికలు తేవాలి, బడా కార్పొరేట్ వ్యక్తులకి దేశాన్ని దాసోహం చేయాలి. ఈ భారతదేశంలో ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగం పెద్ద ఎత్తున ఉంది. గత వామపక్షాలు నెహ్రూ కాలం నుండి పోరాట ఫలితంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయంటే అది ప్రత్యేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఒక విరోచితమైన పోరాటాన్ని పార్లమెంట్లో లోపల, పార్లమెంట్లో బయట పెద్ద ఎత్తున పోవడం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సరళీకరణ విధానం విధంగా